చూచి, పక్క వాళ్ళతో చెప్పండి, రాత్రి నీ స్థితిని చూచే దేవుడు అని చెప్పండి. మంచిగా చెప్తలేరమ్మా, కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 33వ వచనంలో పడి ఉన్న వాని దగ్గరికి వచ్చి అతనిని చూచి, ఒక గొప్ప మాట ఏమిటో తెలుసా? తన ఒంటరి స్థితిని చూచి, అతని గాయాలను చూచి, ఆ నిరాకారమైన స్థితిని చూచి, తనకున్న ఆ భయంకరమైన పరిస్థితిని సమరయుడు చూచినాడు. తనకొక ఆశ కలిగింది, ఆ దయ కలిగిన చూపు, ఆ కనికరం కలిగిన చూపు నా మీద పడ్డది అన్న ఒక ఆశ ఆ గాయపడిన వ్యక్తికి కలిగింది. మొదటి మాటగా గాయాలను చూచే దేవుడు, నీ శ్రమను చూచే దేవుడు, నీ ఒంటరి స్థితిని చూచే దేవుడు.